हरिः ओं श्री गुरुभ्यो नमः। సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. భగవద్గీత 3వ అధ్యాయం 24వ శ్లోకం. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. అహం కర్మ, నేను కర్మయోగమును, నకుర్యాం చేత్, చేయని ఎడల, ఇమే లోకాః, ఈ భూర్భువస్సువర్లోకములు, ఉత్సీదేయుః, చెడిపోవును, సంకరస్య చ, సంకరమునకును, కర్త స్యాం, కర్తను అగుదును, ఇమాః ప్రజాః, ఈ ప్రజలను, ఉపహన్యాం, చెరచినవాడనగుదును. అర్జున, నేను కర్మయోగమును చేయని ఎడల ఈ భూర్భువర్సువర్లోకములు చెడిపోవును, సంకరమునకును కర్తను అగుదును, ఈ ప్రజలను చెరిచినవాడనగుదును అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, నేనే గనుక కర్మయోగమును చేయని ఎడల, అనగా చేయకుంటినేని, భూర్భువర్సువర్లోకములు చెడిపోవును, అనగా లోకములన్నీ చెడిపోవును, సంకరమునకును కర్తను అగుదును, ఆ చెడిపోవడానికి కారణం నేనే అగుదును, ఈ ప్రజలను చెరిచినవాడనగుదును అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. నిజంగా భగవంతుడు తానే గనక చేయవలసిన కర్తవ్యం అనబడే కర్మయోగాన్ని చేయకపోతే నిజంగా ఈ లోకాలన్నీ కనుమరుగైపోతాయి, అనగా వాటికి ఉనికి లేకుండా పోతుంది. ఎట్లా అంటే, మనలో భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు ఉన్నాయి. ఈ స్థూలదేహ సంబంధమైనటువంటి గోళకములు కానీ, సూక్ష్మదేహ సంబంధమైనటువంటి ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు, వీటి యొక్క ఉనికి ఆ భగవంతుని యొక్క కర్మ వల్లనే మనకు లభిస్తుంది. భగవంతుడే కనుక మనలో ఉండి, అనగా సమస్త జీవులలో ఉండి తాను చేయవలసిన కర్మ చేయని ఎడల ఆ లోకములకు మనుగడ ఉన్నదా? లేదు కదా. అందువల్ల అర్జున, నేను కర్మయోగమును చేయని ఎడల ఈ భూర్భువర్సువర్లోకములు చెడిపోవును, ఆ చెడిపోవడానికి కారణము నేనే అగుదును, ఈ ప్రజలను చెరిచినవాడనగుదును అని చెబుతున్నాడు. భగవంతుడు ఆ విధంగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు గనకనే సకల లోకాలు ఉనికి కలిగి ఉన్నాయి. ఆయనే గనక తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించితే ఈ లోకాలన్నీ కనుమరుగైపోతాయి, అనగా ఉనికే లేకుండా పోతుంది. అందువల్ల సంకరము అంటే సంకీర్యతే అవకీర్యతేతి సంకరః. క్రూ విక్షేపే సంకీర్యతే అవకీర్యతేతి సంకరః. పారజల్లబడును కనుక సంకరము అన్నారు. పారజల్లబడును కనుక సంకరం, అనగా దూరమగుట సంకరము అన్నారు.
అనగా ఆత్మస్వరూపానికి దూరమైపోవడం, అనాత్మను చేరువ చేర్చుకోవడమే సంకరము అనబడుతుంది. జీవుడు ఎప్పుడైతే తాను అంతర్ముఖ వృత్తిలో ఉంటాడో ఆత్మస్వరూపానికి దగ్గరవుతూ ఉంటాడు. తాను ఎప్పుడైతే బహిర్ముఖ వృత్తిలోనే ఉంటాడో అనాత్మ సంబంధమైన వాటికన్నిటికీ దగ్గరవుతూ ఉంటాడు. అందువల్ల దేనికి దగ్గర కావాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆత్మస్వరూపానికి దగ్గరవుతే దాన్ని సంగ్రహము అంటారు. అనాత్మస్వరూపానికి దగ్గరవుతే దాన్ని సంకరము అంటారు. అందువల్ల సంకీర్యతే అవకీర్యతేతి సంకరః, పారజల్లబడునది కనుక సంకరము అనగా దూరమగుట. ఆత్మస్వరూపానికి దూరముగా అనాత్మకు దగ్గరగా నుండుటయే సంకరము అన్నారు. అందువల్ల కర్మయోగమున శ్రద్ధగా నిలవకపోయినచో కైవల్యమునకు దూరముగా పారజల్లబడి చిదాభాస, కారణ శరీరము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు వీనిలో పడిపోదుము. ఎప్పుడైతే కర్మయోగమును ఆశ్రయించక కేవలం లౌకిక వ్యవహారాల్లోనే ఉన్నామనుకో, అప్పుడు కైవల్యమునకు దూరమైపోయి చిదాభాస అనబడే తెలివితో కూడుకొని, బుద్ధితో కూడుకొని, మనస్సుతో కూడుకొని, ఇంద్రియములతో వ్యవహరిస్తూ స్థూల దేహాభిమానము, సూక్ష్మదేహాభిమానము, కారణదేహాభిమానము ఈ విధంగా దేహాభిమానము కలిగి ఉంటాం. తద్వారా అందులోనే పడిపోతాం. అనగా ఆ ఉన్నత స్థాయి నుంచి అధమ స్థాయిలోకి వచ్చేస్తాం. అందువల్ల కర్మయోగమునందు శ్రద్ధగా నిలవకపోయినట్లయితే కైవల్యమునకు దూరమవుతూ ఉంటాం. అందువల్ల నేను కర్మయోగము చేయకపోతే భూర్భువస్సువర్లోకములు చెడిపోవును అని పరమాత్మ ఏ విషయమైతే మనకు తెలియజేస్తున్నాడో దాన్ని మన వైపు తిప్పుకొని ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క మానవుడు భగవంతుడు చెప్పినటువంటి యొక్క అంతర్ముఖ వృత్తి రూప కర్మయోగాన్ని మనం ఆచరించకపోతే మనం ఆత్మస్వరూపానికి దూరమవుతాం, అనాత్మకు దగ్గరవుతూ ఉంటాం. అందువల్ల గోళకేంద్రియాది దేవతలకు భూర్భువస్సువర్లోకములు చెడిపోవును. తద్వారా గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలనబడే ఈ లోకాలు చెడిపోతాయి. లోకములు అంటే ఇవే గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు. కర్మయోగం చేయని ఎడల, చేయకపోవడం వల్ల ఈ గోళకములు కానీ, ఇంద్రియములు కానీ, ఇంద్రియాది దేవతలు కానీ భ్రష్టుబట్టిపోతాయి. ఎందువల్ల అంటే దైవచింతన లేక, దైవారాధన లేక, సద్గ్రంథ పఠన లేక, సద్విచారణ లేక, ఆ యోగ మార్గము, ధ్యాన మార్గము తెలియకపోతే ఇవి బాగుపడతాయా, చెడిపోతాయా? మానవులలో ఉన్నటువంటి ఒక మనస్సు చెడిపోవడానికి కారణం ఏమిటంటే దైవ చింతన లేని దాని వలన, తద్వారా సత్య మార్గంలో నడవకపోవడం వలన, తద్వారా జ్ఞాన మార్గంలో, ఆ యోగ మార్గంలో పయనించకపోవడం వలనే మానవుడి యొక్క బుద్ధి, మనస్సు, తెలివి అన్నీ చెడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే మనం కర్మయోగం అనబడే ధ్యానం చేయక కేవలం ఇంద్రియాలతో, గుణములతో వ్యవహరిస్తూ ఉంటామో అప్పుడు గోళకేంద్రియాది దేవతలు అనబడే భూర్భువస్సువర్లోకములు చెడిపోవును. ఇట్టి సంకరమునకు మనలోని ఈశ్వరుడగు ప్రత్యేగాత్మయే కారణం అనుకుంటాం మనం. ఎట్లా అంటే మానవుడు తాను చేసే తప్పిదమునకు భగవంతునిపై ఆరోపిస్తాడు. ఎట్లా అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా,
మరి అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు అందరూ ఎందుకు సన్మార్గంలో లేరు? అందరు ఎందుకు మంచి పనులు చేయరు? అందరు ఎందుకు బాగా ఉండరు? ఒకడేమో గొప్పగా ఉండడం ఏమిటి, ఒకడు తక్కువగా ఉండడం ఏమిటి అన్నటువంటి ఒక విషయాన్ని బాగా తన తెలివికి పదులు పెట్టి భగవంతుడు పక్షపాతి, అందుకే కొంతమందిని సరిగ్గా ఉంచుతున్నాడు, కొంతమందిని పాడు చేస్తున్నాడు అని ఆరోపించుకుంటాడు. నిజంగా విచారించితే భగవంతుడు నిమిత్త మాత్రుడు. అందరిలో సమానంగా ప్రకాశించే ధర్మం భగవంతుడిది. ఆ ప్రకాశాన్ని ఎలా వాడుకోవాలో మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే, మన ఇంట్లో కరెంట్ ఉందనుకోండి, ఒక పెద్ద బల్బును అమర్చాం, ఆ ప్రకాశాన్ని మనం వాడుకోవాలి. అది ప్రకాశించడం తన ధర్మం. ఆ ప్రకాశం ఎలా వాడుకోవాలో మనం దాన్ని వాడుకోవాలి. ఉదాహరణకు, చెడు పని చేసేవాడు ఆ వెలుతురును చెడుకే ఉపయోగించుకుంటాడు, మంచి పని చేసేవాడు మంచికే ఉపయోగించుకుంటాడు. దొంగ చేతిలో టార్చర్ ఉంటుంది, లైట్, వాడు ఆ వెలుతురు దేనికి ఉపయోగించుకుంటాడు? దొంగతనం చేయడానికి ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా మన ఇంట్లో మనకు ఉంటుంది, మనం దేనికి ఉపయోగించుకుంటాం? ఏదో ఒక వస్తువును వెతకడం కోసం, దాన్ని కనిపెట్టడం కోసం మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ప్రతి మానవుడిలో భగవంతుడు ప్రకాశమానుడై ఉన్నాడు, ఆత్మస్వరూపుడై భాషిస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మస్వరూప ప్రకాశాన్ని మనం ఎలా వాడుకోవాలన్నది, అది భగవంతుడు మనకు తెలివినిచ్చి దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మస్వరూపాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా పొందగలగాలి అన్నటువంటి విషయం భగవంతుడు మనకే వదిలేశాడు. ఎందువల్ల అంటే, అన్ని జీవుల కన్నా మానవుడికి జ్ఞానం మిన్న. అన్ని జీవులకు సామాన్య జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు, కానీ మానవుడికి విశేష జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందువల్ల విశేషమైన జ్ఞానాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు దేని తెలుసుకోవాలా? తెలియవలసిందని తెలుసుకోవాలి. అందువల్ల ఏ సంకరమైతే మన నుండి జరుగుతుందో, అనగా ఈ అనాత్మ సంబంధ అజ్ఞాన సంబంధమైన అవిద్యతో కూడినటువంటి విషయ సముదాయంతో కూడినటువంటి ఇట్టి సంకరమునకు మనలోని ఈశ్వరత్వం అనే ప్రత్యేగాత్మయే కదా అని మనం అనుకుంటాం. నిజంగా అలా కాదు. కనుక కర్మయోగమునందు ఉండడమే శ్రేయోదాయకము అని చెప్పారు. ఎందువల్ల అంటే, కర్మయోగం చేయక, కర్మ పరిపక్వాన్ని పొందక, మనం కేవలం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతాం. ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఈనాడు మానవుడు బయట ఎక్కడికో వెళ్ళాడు, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నాడు. చంద్రమండలం పోయాడు, అక్కడ జెండా పాతాడు, అక్కడున్న మట్టిని పట్టుకొచ్చి ఇక్కడ సర్టిఫికెట్ పొందాడు. కానీ లోనికి ఒక అంగుళం కూడా పోలా. బయటికి మాత్రం ఎంత దూరమైనా వెళుతున్నాడు, ఏదైనా సాధిస్తున్నాడు. కానీ లోనికి ఒక్క అంగుళం కూడా పోలా. లోనికంటే అంతర్ముఖ వృత్తితో కేవలం కర్మేంద్రియాలైనా జయించాడా, పంచ విషయాలైనా జయించాడా, పంచ జ్ఞానేంద్రియాలైనా జయించగలిగాడా, పంచ ప్రాణవాయువులనైనా తన వశమనర్చుకున్నాడా, మనోవృత్తులను, బుద్ధివృత్తులను, చిత్తవృత్తులను, అహంకార వృత్తులను వీటినేమైనా జయించగలిగాడా అని విచారించితే లేదు. బయటికి మాత్రం ఎంత దూరమైనా పోతున్నాడు, ఏదైనా సాధిస్తున్నాడు. కానీ మహాత్ములు చెప్పిన అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో లోనికి ప్రవేశించడం లేదు. తద్వారా కలిగే అనర్థం ఏమిటి? మనము ఆత్మస్వరూపానికి దూరమవుతూ ఉన్నాం, అనాత్మకు దగ్గరవుతూ ఉన్నాం. అందువల్ల ఇట్టి సంకరమునకు దేవుడు కారణం కాదు, దేవుడు నిమిత్త మాత్రుడు. అన్ని జీవులలో, అన్ని కాలాలలో
అంతటా ఆయన దేదీప్యమానంగా ప్రకాశించడం తన ధర్మం. అంతేగాని ప్రతీదీ ఆయన పైన వేసి ఆయన నన్ను కాపాడడం లేదని, ఆయన నన్ను చిన్నచూపు చూస్తున్నాడని ఈ విధంగా ఆరోపించడం ఉందే, అది మన అజ్ఞానాన్విత అవిద్యతో కూడినటువంటి యొక్క తెలియనితనం. అట్టి తెలియనితనాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకొని నేను కర్మయోగం చేయకపోతే, అనగా మహాత్ములు చెప్పినటువంటి యొక్క ఆ అంతర్ముఖ వృత్తి రూప కర్మయోగాన్ని చేయని ఎడల నాలో ఉన్నటువంటి యొక్క ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకములు అనగా గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు ఇవి చెడిపోతాయి. ఇవి చెడిపోవడానికి కారణము నేనే. మరి నన్ను చూసి ఇతర ప్రజలు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు, ఆ ప్రజలను కూడా చెరిచిన వాడను నేనే అని మనం ఆలోచించాలి. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్క సాధకుడు తాను ఇతరులకు మార్గదర్శకుడు కావాలి. తన జీవితము ఆదర్శప్రాయమై ఉండాలి. అనగా తనను చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఉండగలగాలి. అలా కాక కేవలం బాహ్యాచారాలే ఆచరిస్తూ కేవలం భక్తులుగానే చలామణి అవుతూ మనం ఉన్నట్లయితే మన మార్గాన్నే కొంతమంది అనుసరిస్తారు. తద్వారా తా జడ్డ కోతి వనమెల్ల చెరిచెను అన్నట్టుగా మనల్ని చూసి మన యొక్క నడవడిలో కొంతమంది ఆ విధంగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల భగవంతుడు చెప్పిన మాటను మన వైపు తిప్పుకొని ఆలోచించినా కూడా సరి అయిన అర్థమే వస్తుంది. ఒకవేళ భగవంతుని విషయంలో ఆలోచించినా కూడా తానే కనుక తన యొక్క కర్తవ్యమనబడే కర్మయోగాన్ని ప్రతి జీవిలో ఉండి చేయకపోతే మనలో ఉన్న భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడే గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు చెడిపోతాయి. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు గనకనే మనం ఈ విధంగా మన మనుగడ కొనసాగిస్తున్నాం లోకంలో. అందువల్ల ప్రతి ఒక్క మానవుడు తాను కర్మయోగాన్ని ఆచరించినట్లయితే అతడు జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అచింత్య రూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిర్మయ పరాత్మ నభావితో ఏన హృది క్షణేన వృధాగతం తస్య నరస్య జీవనం అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. అచింత్య రూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిర్మయ పరాత్మ నభావితో ఏన హృది క్షణేన వృధాగతం తస్య నరస్య జీవనం అంటుంది. అనగా అచింత్య రూపుడగు అనగా చింతింప నలవికాడివాడు, నిరంజనుడు అనగా దేనికి అంటనివాడు, విశ్వాధారుడు ఈ విశ్వమునకు ఆధారమైనవాడు, జ్యోతిర్మయుడగు పరమాత్మ సమస్త జీవులలో ఆత్మస్వరూపుడై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మను నభావితో ఏన హృది క్షణేన ఎవడు తన హృదయమందు క్షణమైనను ధ్యానింపడో వృధాగతం తస్య నరస్య జీవనం అట్టి వాని యొక్క జీవితం నిరర్ధకం అంటున్నాడు. అందువల్ల భగవత్స్వరూపం చింతింపనలవి కానిది, అది దేనికి అంటనిది, అన్నిటికీ ఆధారమై ఉండి కూడా దేనికి అంటనిది, సమస్త విశ్వమునకు ఆధారమై ఉన్నది, సమస్త జీవులలో జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. అట్టి పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే తన హృదయములో క్షణమైన ధ్యానించడో అట్టి వాని యొక్క జీవితము నిరర్ధకం అంటాడు. అట్టి మానవ జన్మ నిరర్ధకము అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే సమస్త జీవుల కన్నా మానవుడికి అధికమైనటువంటి యొక్క జ్ఞానాన్ని తెలివినిచ్చి ప్రయోజనం ఏమిటి? అందువల్ల ఈ జ్ఞానము ఈ తెలివి మనము ఆ భగవత్స్వరూపాన్ని పొందడానికి ఉపయోగించుకోవాలి. తద్వారా మానవ జన్మ సార్థకమవుతుంది. అందువల్ల కర్మయోగము భగవంతుడు చేయని ఎడల తన కర్తవ్యమనబడే కర్మను
భగవంతుడు నిర్వర్తించకపోతే మనము లేము, మన మనుగడ లేదు. అట్లాగే మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని పొందడం కోసం ఆ కర్మయోగాన్ని చేయకపోతే ఈ భూర్భువస్సువర్లోకములనబడే గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాధి దేవతలు చెడిపోతాయి. తద్వారా మనల్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఇతరులకు మార్గదర్శకులమై మన జీవితం ఆదర్శప్రాయంగా ఉండగలగాలంటే భగవద్గీత చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఆ అంతర్ముఖ వృత్తి రూప ఆ ధ్యాన మార్గమనబడే కర్మయోగాన్ని ఆచరించినట్లయితే మానవ జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.